మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది అమ్మవారి అనుగ్రహంతో అనుకున్నటువంటి పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారు, ముందుగా మన ఉగాది అనగానే మన తెలుగింటి వారికి అందరికి గుర్తుకొచ్చేది జాతకాలు. ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది అని ముఖ్యంగా అందరు చూసుకుని ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశులు అయిన మేష రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఈ ఇయర్ అంతా ఎలా ఉంటే బాగుంటుందంటారు? వాస్తవంగా పరాభవ నవ సంవత్సరం ప్రారంభం దగ్గర నుంచి మేషరాశి వారి యొక్క ఫలితాలు మనం పరిశీలన చేసుకుంటే ముందుగా ఎవరెవరు మేషరాశిలోకి విచ్చేస్తారు అనే దాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశిలోకి విచ్చేస్తారు. ఈ మేషరాశి వారు ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ఈ పరాభవ సంవత్సరంలో ఉంటారు అంటే, కష్టపడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరంలో నేను అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి నా వంతు నేను శ్రమపడాలి, భగవత్తారాధన కంటే ముందు కష్టే ఫలి అనేటువంటి మాటను వీళ్ళు నమ్ముతారు. ఈ సంవత్సరం నుంచి వీళ్ళు మార్చేటువంటి విధానం అంటే ఆలోచన ధోరణి మార్చుకుంటారు. దీని ద్వారా వీరి యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఇక మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 4. సంపాదించేది 11%, అందులో ఖర్చు పెట్టుకునేది 5%. అయితే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉండడం, అందులోనూ 12వ ఇంట శని ప్రభావం ఉండడం వల్ల ఖర్చులు అనేటువంటి పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం 11 ఉంది కదా, నేకేదో సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది, ఆకస్మిక ధనం వస్తుంది అనడానికి లేదు. ఉన్న ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టి అనవసరమైనటువంటి కార్యక్రమాలకి వీళ్ళు ఉపయోగించుకుంటూనే ఉంటారు. అది వీరి ప్రమేయం లేకపోయినా వేరే అతని కష్టం అంటే ముందు ఉండి అతని కష్టాన్ని మన కష్టంగా భావించి ధనాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ధనం ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక అవమానాలు వచ్చేసరికి ఏమిటంటే, మనది కాని సమస్యలోకి వెళ్ళడం వల్ల మనం పరాభవం చెంది మన గౌరవాన్ని మనమే తగ్గించుకుంటాం. ఒక వ్యక్తికి ఎన్నిసార్లు చెప్పినా మారకపోయినా మళ్ళా చెప్పుతూ, అన్నిసార్లు చెప్తున్నావు, నీకెన్నా ఉండాలయ్యా, ఆయనకన్నా ఉండాలి, ఆయనకి ఎలాగ లేదు, నువ్వు ఎందుకు ఇన్నిసార్లు చెప్తావు అని మనం పరాభవం చెందేటువంటి అవకాశం మొదటి అంకం అంటే ఆగస్టు వరకు కూడా ఇదే పరిణామం మేషరాశి వారికి ప్రథమాంకంలో జరుగుతుంది. ద్వితీయాంకంలో వీరి యొక్క ఆలోచన ధోరణి మారి తను జీవితంలో నిలబడడానికి కావలసినటువంటి విధంగా తనను తను మార్చుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా గురుగారు, మరి మేషరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం అంతా కూడాను మేషరాశి వారు ఏదో ఒకటి సాధించాలి, తనకంటూ ఒక గౌరవం రావాలి అని తన బాడీని తయారు చేసుకుంటాడు. తన బ్రెయిన్కి పదును పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ పరాభవ సంవత్సరంలో వీరికి ఏర్పడుతుంది. మే 19వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళ ఆలోచన దాన్ని పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటారు? ఎక్కువ శాతం మాట్లాడే వ్యక్తి మౌనంగా ఉండడం, మౌనంగా ఉన్న వ్యక్తి మాట్లాడటము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కారణం ఏమిటయ్యా అంటే, రవి స్థానము, కుజస్థానము కొంచెం ఇబ్బందిదాయకాలుగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు యొక్క ఆలోచనలో కానీ విధానాల్లో కానీ మార్పు అనేటువంటిది మే నుంచి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ముఖ్యంగా మేషరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్ అంతా? విద్యార్థులు తమను నిరూపించుకునేటువంటి విషయంలో ఎక్కువ శ్రమ పడతారే కానీ తగిన ఫలితాన్ని ఆశించడానికి అవకాశం లేదు. గురుడు కొంచెం నీచయుక్తమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు. అందులోనూ గురుడు అర్ధాష్టమ వ్యవస్థలో చూడటం వల్ల ఎంత శ్రమ పడినా కూడా ఆ సమయానికి గుర్తుకు రావు. కర్ణుడు మర్చిపోయినట్టుగా అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఈ విధంగా కొన్ని వ్యవస్థల వాళ్ళు ఎంత చదివినా ఏం చేసినా గుర్తుంటుంది అనేటువంటి భావన కనబడేటువంటి అవకాశం కనిపించట్లేదు. సంతాన యోగం ఉందంటారా మరి మేషరాశి వారికి? రాశి గణాంక ప్రకారంగా సంతానాధికారము అనేటువంటిది వచ్చేటువంటి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మంచి అద్భుతమైన అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఓవరాల్ గా చూసుకుంటే మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? ఎక్కడన్నా సరే
పరాభావన సంవత్సరంలో మేషరాశి వారి విషయంలో కుటుంబ పర్యంతం దగ్గరికి వచ్చేసరికి విందు వినోదాల్లో పాల్గొంటారు తప్ప కానీ ఎవరికి ఎవరు కూడా నచ్చనటువంటి పరిస్థితి. లోపల లోపల బాధాయుక్తంతో పైన మాత్రం ప్లాస్టిక్ నవ్వులతోటే ఈ సంవత్సరంలో విందు వినోదాల్లో పాల్గొవాలి తప్ప శుభమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మేషరాశిలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయాలకి ప్రథమాంకం కొంచెం ఇబ్బంది కలిగినా ద్వితీయాంకం అద్భుతంగా ఉంటుంది. ప్రథమాంకంలో వీరి యొక్క మాటని ఎదుటి వ్యక్తి తోసిపుచ్చేస్తాడు. అంటే చెప్పేవారే పక్కనుండవయ్యా అన్నటువంటి మాట అంటుంటారు పై అధికారులు. కానీ ద్వితీయాంకం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ మాటే చెల్లుబాటు అయ్యి వీళ్ళకే పెద్దపీట వేసి జనాల్లో ఆదరణ కూడా పెరుగుతుంది. ఎప్పటి నుంచి? జూలై 18వ తారీఖు నుంచి వీళ్ళకి ఒక మంచి అవకాశం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి రాజకీయ నాయకులకి. గురుగారు, ముఖ్యంగా సొంతగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఈ రియల్ ఎస్టేట్ అయినా పెట్టుబడులైనా ఈ వ్యాపారాలు బాగుంటాయి అంటారా ఈ సంవత్సరంలో? మేషరాశి వారు పరాభావన సంవత్సరంలో వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ప్రథమాంకం అంతా కూడా స్లీపింగ్ పార్ట్నర్గా చేయండి. అంటే పరోక్షంగా, మీరు ప్రత్యక్షంగా దేంట్లోనూ వ్యవస్థ పెట్టద్దు. ప్రత్యక్షంగా ధనాన్ని ఎక్కడ మీరు ఏ బిజినెస్లోనూ పెట్టద్దు. అది రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, భూ సంబంధితం కానీ, ఫ్లాట్లు కొనుగోలు కానీ ఏదైనా సరే పెట్టకండి. ద్వితీయాంకంలో మాత్రం కలిసి వస్తుంది. అప్పుడు మీరు ప్రత్యక్షంగా ఉండండి, పరోక్షంగా అవసరం లేదు. కానీ మొదటి 6 నెలలు కూడా అంటే పరాభావన సంవత్సరం ప్రారంభమైన 5వ రోజు నుంచి మొదటి 6 నెలలు మీరు వెనక ఉండి మాత్రమే నడిపించాలి తప్ప మీరు ఎదురుగా రావడానికి లేదు. వీళ్ళే నష్టపోతారు ముందు వస్తే. వీరు నష్టపోతారు, వీరితో పాటు ఉన్నవారు కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. మరి ఓవరాల్ గా చూసుకుంటే దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా, లేకపోతే మన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా దూర ప్రయాణాలలో? వచ్చేటువంటి మార్చి నెలలో గ్రహణం తదనంతరం నుంచి మేషరాశి వారు ప్రయాణాల్లోనూ ఆరోగ్యం విషయంలోనూ కొంచెం జాగ్రత్త వహించాలి. అది పరాభావన సంవత్సరం ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా, అంటే మార్చి మొదలు పెట్టుకుని ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి ఈ చెవికి సంబంధించి కానీ, లేకపోతే ఈ మెడ దగ్గర నరాలకు కానీ సంబంధించి కుంజుకుపోవడము, యాక్సిడెంట్ అయినప్పుడు ఇవి తెగిపోవడం కానీ, చెవి యొక్క భాగాలు తెగిపోవడం కానీ జరుగుతాయి వీరికి. అంతేకాకుండా ఈ లంగ్స్లో వాటర్ కానీ, ఉమ్మనీరు అనేటివి ఏర్పడడం కానీ అనేటువంటిది ఆగస్టు 24 వరకు కూడా వీరు ఆ సమస్యను కొనసాగించవలసింది. సో ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, చాలా జాగ్రత్త పడాలి. ఆగస్టు 24 వరకు మేషరాశి వారు చాలా జాగ్రత్త పడాలి ఆరోగ్యంలో. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ ఇయర్ లో ఏదైనా ఉద్యోగం మారాలి, ఇక్కడ స్ట్రెస్ ఉంది, లేకపోతే వేరే ఆపర్చునిటీస్ వచ్చి వెళ్తున్నాం అనుకునే వారికి అక్కడ వెళ్తే సేఫ్ ఉంటుందంటారా? ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మేషరాశి వారికి పరాభావన సంవత్సరంలో ఏప్రిల్ 24వ తారీఖు తర్వాత నుంచి ఖచ్చితంగా స్థానచలనం అయితే జరుగుతుంది. ఉద్యోగం ఖచ్చితంగా వీళ్ళు మారుతారు. ఆ మారే ఉద్యోగంలో కూడా వీళ్ళకంటూ ఒక గౌరవం ఉంటుంది. వీరు కావలసిన ప్రదేశాలకు మారుతారు. వీళ్ళు నచ్చినటువంటి అధికారులు కింద మాత్రమే ఉంటారు. ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పరంగా కాస్త ఊరట కలుగుతుందనే చెప్పచ్చు ఈ సంవత్సరంలో. గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో మరి ఈ సంవత్సరం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వివాహ యోగం ఉందంటారా మేషరాశి వారికి? మేషరాశి వారికి ప్రథమాంకంలో పర్వాలేదు అని అనిపిస్తుంది. అది కూడాను వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు జూన్లోంచి ప్రారంభం చేయడం చాలా మంచిది. ఎందుకు జూన్ వరకే అంటే కనుక కుజస్థానాన్ని కొంచెం ఇబ్బందిదాయకమైన వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి వీరు జూన్ నుంచి ప్రారంభం చేసుకుంటూ అనుకూలమైనటువంటి వరుడు కానీ అనుకూలమైన వధువు కానీ వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా మేషరాశి వారు ఈ పరాభావన సంవత్సరంలో మనం చెప్పినటువంటి నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే వీరు ఉత్తర పడమర దిశగా ఉన్నటువంటి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి, బాగుంటుందంటారా? వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అనేటువంటి మాటని వీళ్ళు ఆపాదించుకోవచ్చు. మిగిలినటువంటి 2 దిశల నుంచి వచ్చేటువంటి సంబంధాలు మానసికమైన ఇబ్బందులు కలిగేటువంటి సంబంధాలుగా ఏర్పడుతున్నాయి. కాబట్టి జూన్ తర్వాత నుంచి మాత్రం వివాహానికైతే మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. గురుగారు, ముఖ్యంగా మేషరాశిలో ఉన్నవారు ఎవరైతే ప్రేమికులు కానీ వివాహం చేసుకోవాలనుకుంటుంటారు కదా, మరి ప్రేమ వివాహం బాగుంటుందంటారా మేషరాశి వారికి? ప్రేమికుల విషయానికి వస్తే పరాభావన సంవత్సరంలో ఆగస్టు వరకు ప్రేమికులకి కొంచెం ఇబ్బందులే కలుగుతాయి. ఇంట్లో తెలియడము, ఒప్పుకోకపోవడము, గొడవలు అవ్వడం ఇవే జరుగుతాయి తప్ప ఒకవేళ వాళ్ళు ఎదిరించి వీళ్ళు వివాహం చేసుకున్నా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కడా లేదు.
ప్రేమికులకు మాత్రం ఇది. ఆ తదునాంతరం నుంచి అంటే ఆగస్టు తర్వాత నుంచి కూడా కొంచెం ఊరట కలిగి ఇంట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టు వరకు ప్రేమికులు ఆగండి అనే విషయం అయితే చెప్పడం జరుగుతుంది. ఆగస్టు తర్వాత ప్రేమ వివాహకులకి మంచి అవకాశాలు. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది అంతా? ప్రథమాంకంలో పంటకి తగ్గ దిగుబడి వస్తుంది, ఆనందదాయకంగా ఉంటాడు. ద్వితీయాంకంలో పెట్టుబడి మాత్రమే వస్తుంది, లాభదాయకం కనబడదు. కాబట్టి మొదటి అంకం బాగుందని చెప్పాలి. మొదటి 6 నెలల్లో కూడా అద్భుతంగానే ఉంది. ఓ 2 రూపాయలు చూస్తాడు, నేను వేసిన పంటకి న్యాయం జరిగింది అనేటువంటి ఒక సంతోషంలో ఉంటాడు. రెండో అంకంలో అంత సంతోషదాయకం ఉండదు, వచ్చినట్టుగా సరిపోతుంది. గురుగారు మొత్తం మీద చూసుకుంటే మరి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ప్రథమార్థ ద్వితీయార్థాలకు శాఖలను బట్టి వ్యవస్థ ఉంటుంది. అంటే వారు వ్యవసాయము, వ్యాపారము, విద్యార్థులు వీళ్ళ బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప అందరికీ ప్రథమాంకమే బాగుంటుంది అని చెప్పడానికి ఎక్కడా కూడా ఏ దాఖలాలు ఉండవు. వారి వారి రంగాలను అనుసరించి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది. ఒకవేళ మనం వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనం సంప్రదిస్తే వారి యొక్క పూర్తి హారోస్కోప్ అంతా మనం పరిశీలన చేసి దానికి తగ్గ పరిష్కారము ఏమి చేయాలి, ఎప్పుడు నిలబడతారు, తాత ముత్తాతల నుంచి లభించే ఆస్తి ఏమైనా లభిస్తుందా, అసలు స్థిరాస్తి వీళ్ళ పేరు ఉండొచ్చా, అమ్మేయాలా, ఒకవేళ కొనేది ఉంటే ఏ దిశగా వేరు స్థలాలు కొనుగోలు చేయాలి. అందరికీ అన్ని దిశలోనూ స్థలాలు కొనడం పనికిరాదు, కొన్ని దిశల్లోనే స్థలాలు కొనాలి. ఆ దిశలో కొన్న స్థలం మనకు ఉపయోగపడేది అయి ఉండాలి. సంతానం కలుగుతాం గొప్ప కాదు, సంతానం కలిగిన తర్వాత ఆ కలిగినటువంటి పుత్రుడు కానీ పుత్రిక వల్ల కానీ మనకి ఒక మెట్టెక్కేటువంటి స్థానం ఉండాలి. ఆ స్థితులన్నీ కూడా వ్యక్తిగతంగా మాత్రమే మనం వివరణ ఇవ్వగలుగుతాం. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఇయర్ లో మేషరాశి వారికి ఒక హెచ్చరిక అనేది దేని పట్ల జాగ్రత్త తీసుకోవచ్చు అంటారు? పాత బంధాలు కానీ లేదా అక్రమంగా ఇంతకు ముందు వదిలేసినటువంటి బంధాలు కానీ అవి కనుక వస్తాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు పాత స్నేహితులు కానీ పాత బంధాల వల్ల కానీ ఏమవుతుంది అంటే లేనిపోని తలకాయ నొప్పి మేషరాశి వారు ఖచ్చితంగా తెచ్చుకుంటుంటారు. కాబట్టి ఏదన్నా పాత బంధాలు ఉంటే దాన్ని అక్కడితో వదిలేసినట్టే ఉండడం చాలా మంచిది. పైగా ఏదైనా పుణ్యనదుల్లో స్నానాలు చేస్తున్నప్పుడు కానీ ప్రయాణం చేసినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే చర్మ వ్యాధులు అనేటువంటి ప్రబలేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ఆ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మేషరాశి వారికి హెచ్చరిక. మొత్తం మీద ఈ ఇయర్ అంతా మేషరాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. 90% వరకు కూడా మేషరాశి వారు ఎల్లవేళలా శివపంచాక్షరి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. మెడలో రుద్రాక్షమాల, అందులోనూ మేషరాశి వారు 7 ముఖాలు కానీ లేదా ఏకముఖి రుద్రాక్ష కానీ ధరించడం మంచిది. ఈ పరాభావనామ సంవత్సరం అయ్యేంత వరకు కూడాను మాస శివరాత్రి రోజు, ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజు సాయం సంధ్య వేళ భస్మంతో నీళ్ళలో భస్మం కలుపుకుని ఆ భస్మ నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. నిత్యము కూడా ఇంట్లో దీపారాధన అనేటువంటి విషయానికి వస్తే పసుపు ఒత్తు వేసి ఆవధంతో శివుని యొక్క ప్రతి ముందు కానీ లేదా ఫోటో ముందు కానీ ఇంట్లో దీపారాధన చేయడం మేషరాశి వారికి కాస్త కలిసి వస్తుంది. శని ప్రభావం కూడా తగ్గి ఆలోచన విధానం మారుతుంది. ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. శివారాధన ఎంతగా చేసుకుంటారో మేషరాశి వారికి అంత అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరంలో కలుగుతాయి. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.